హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ డియర్ సింధు. ఇది వచ్చేసి డే 21 ఆఫ్ వెయిట్ లాస్ జర్నీ. ఇఫ్ యు ఆర్ లైకింగ్ మై వీడియోస్, ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. ఈరోజైతే మార్నింగ్ నేను ఫస్ట్ థింగ్ యాజ్ యూజువల్ చేసేది హాట్ వాటర్ తాగాను. హాట్ వాటర్ తాగుతూనే ఇంత సమ్మర్ అయినా ఎందుకో డస్ట్ అలర్జీ నాకు అర్థం కాలే. ఆ అలర్జీ వల్ల వాటర్ తాగానే రిలీఫ్ అనిపిస్తుంది. దాని తర్వాత నేను మెంతులు, చియా సీడ్స్, జీలకర్ర వాటర్ తాగి ఫ్రెష్ అప్ అయ్యి ఆఫీస్కి అయితే వెళ్ళిపోయాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్ అన్నీ కార్లోనే నా నట్స్ అన్నీ కార్ ఎక్కగానే ఫస్ట్ థింగ్ నేను ముందు రోజు సోక్ చేసి పెట్టుకున్నా కదా నట్స్ అన్నీ 5 గ్రామ్స్ ఆ నట్స్ తినేసి దాని తర్వాత స్ప్రౌట్స్లో పెరుగు 100 గ్రామ్స్ పెరుగు, 100 గ్రామ్స్ స్ప్రౌట్స్, కొంచెం సాల్ట్ వేసి మిక్స్ చేసి పెట్టుకొని వెళ్ళాను. చాలా క్రీమీ టెక్స్చర్ ఉంటుంది, చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి. స్ప్రౌట్స్ డైరెక్ట్గా తినలేని వాళ్ళకి ఇది ఒక గుడ్ ఆప్షన్ అనమాట. ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ ఈరోజు కార్లో తినలేదు, అప్పటికే ఫుల్ అయిపోయింది. ఆఫీస్కి వెళ్ళాక డెస్క్ దగ్గరికి వెళ్ళి 100 గ్రామ్స్ ఆఫ్ బాంబే రవ్వ ఉప్మా తిన్నాను. కొద్దిసేపు వర్క్ చేసుకొని లంచ్కి వచ్చాను. లంచ్కి ఏమో 200 గ్రామ్స్ పెసరపప్పు, 90 గ్రామ్స్ పనీర్ స్టర్ ఫ్రై, 200 గ్రామ్స్ వైట్ రైస్ అండ్ 180 గ్రామ్స్ టమాటో పెరుగు పచ్చడి. లంచ్ తినేసి యాజ్ యూజువల్ మనం 2 o'clockకి రిటర్న్ వచ్చేస్తాం కదా ఆఫీస్ నుంచి. సో 2కి ఆఫీస్ నుంచి స్టార్ట్ అయ్యాము. వచ్చే దారిలో ఒక కొబ్బరి బోండం కూడా తాగాను. అక్కడంతా కొబ్బరే ఉంది కొబ్బరి బోండంలో వాటర్ కంటే. ఇంటికి వచ్చాక 4 o'clockకి 180 గ్రామ్స్ టీ అయితే తాగాను. ఇంకా పొద్దున్నుంచి రన్నింగ్ రేస్లో టీ వచ్చేసి కొంచెం రిలాక్స్గా కూర్చొని తాగే టైం అనమాట. ఇంకా డిన్నర్ వచ్చేసి 7:30కి తిన్నాను. 100 గ్రామ్స్ పప్పు, 30 గ్రామ్స్ దొండకాయ పచ్చడి, 100 గ్రామ్స్ సోయా చంక్స్ స్టర్ ఫ్రై అండ్ 100 గ్రామ్స్ వైట్ రైస్. ఆ సోయా చంక్స్లో శనగపిండి, బియ్యం పిండి వేసి ఒక 10 drops ఆయిల్ వేసి స్టర్ ఫ్రై చేశాను, సాల్ట్ కారం వేసి. చాలా బాగున్నాయి. ఎట్లా అంటే క్రిస్పీగా ఉన్నాయి. వర్త్ ట్రయింగ్. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చాలా సింపుల్ రెసిపీ, నాకు హార్డ్లీ 10 minutesలో అయిపోయింది చేసుకుంటే అది. డిన్నర్ తినేసి ఇంకా నేనైతే హలో ఆల్, వీఆర్ గోయింగ్ టు జిమ్ నౌ. నిన్న వెళ్ళలేదు, సో ఈరోజు ఖచ్చితంగా వెళ్ళాలి. 1 గంట టైం పడుతుంది. వాకింగ్ ఆఫీస్లోనే అయిపోయింది. సో జస్ట్ జిమ్ చేసేసి ఇంటికి వచ్చేసి పండుకోవడమే. ఓకే, విల్ మీట్ ఆఫ్టర్ జిమ్. ఈ మధ్య జిమ్లో గంట సేపు అయినా మనకు టైం సరిపోవట్లేదు, గంట పైనే అవుతుంది వర్కౌట్ ట్రెడ్మిల్. ఇంకా ఇంత వర్కౌట్ చేశాక ఇంటికి వచ్చాక ఏదో ఒకటి తాగాలి. నేనైతే రాగి జావ తాగాను 200 గ్రామ్స్. తాగగానే అదొక ఇన్స్టెంట్ ఎనర్జీ ఇస్తుంది. సమ్మర్ కదా, బాడీని కూడా కూల్ చేస్తుందని మేము రాగి జావ తాగుతున్నాం రోజు ఇంట్లో. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు డే 21 ఆఫ్ వెయిట్ లాస్. ఈరోజు కొంచెం కన్సిస్టెంట్గానే ఉన్నాను, కంట్రోల్లో ఉంది ఫుడ్ అంతా కూడా. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, స్నాక్ అన్నీ ఆల్రెడీ చూపించేసాను వీడియోలో. సో మనం ఇప్పుడు జస్ట్ మనం ఎంత క్యాలరీస్ ఇంటేక్, ప్రోటీన్, ఫైబరు, ఓవరాల్ వర్కౌట్ ఏం చేశాను అది డిస్కస్ చేద్దాం. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి 510 క్యాలరీస్ తిన్నాను, 19 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అండ్ 10 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్. లంచ్ ఏమో 580 క్యాలరీస్, 23 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అండ్ 9 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్. స్నాక్ 80 క్యాలరీస్, 2 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అండ్ 0 ఫైబర్. డిన్నర్ ఏమో 510 క్యాలరీస్, 30 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అండ్ 10 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్. టోటల్ నెట్ క్యాలరీ ఇంటేక్ వచ్చేసి 1680 క్యాలరీస్. సో మనము 1700 వేసుకుందాం, రౌండప్ చేద్దాం దాన్ని. సో 74 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అండ్ 29 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్. వర్కౌట్ ఈరోజు 15 ఇంక్లైన్, 5.5 స్పీడ్లో 30 minutes చేశాను. మేజర్ క్యాలరీ బర్నింగ్ అక్కడే. అండ్ హాఫ్ అన్ అవర్ ఫుల్ బాడీ వర్కౌట్, కోర్ వర్కౌట్, స్ట్రెంగ్త్ ట్రైనింగ్, ఇంకా చిన్న చిన్న వర్కౌట్స్ అన్నీ చేశాను. ఇంకా ఈరోజు అరౌండ్ 11,000 to 12,000 స్టెప్స్ వాకింగ్ అయ్యింది. సో అదంతా కలిపి ఒక 930 క్యాలరీస్ బర్న్ అయ్యింది. సో మన ఈ 1700లో 930 తీసేసామంటే
ఎంత అవుతుంది 770 క్యాలరీస్ నెట్ ఇంటేక్, విచ్ ఈజ్ వెరీ లో. ఇలా ఉంటే మెటబాలిజం దెబ్బతింటుంది. సో మనం రేపటి నుంచి ఇంకొంచెం ప్రోటీన్ ఇంటేక్ పెంచుదాం, సో దట్ మన క్యాలరీస్ బ్యాలెన్స్ అయిపోతాయి, అంతే. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వెయిట్ లాస్. అండ్ ఈ 20 డేస్లో ఐ కెన్ సీ మచ్ డిఫరెన్స్ ఇన్ మై స్కిన్. కొంచెం క్లియర్ అవుతూ వస్తుంది. ముందు నుంచి కొంచెం క్లియర్ స్కిన్నే, బట్ ఇప్పుడు ఇంకా ఎక్కువ ఎవిడెంట్గా తెలుస్తుంది. ఐ కెన్ సీ ఇట్ క్లియర్లీ. ఈవెన్ నౌ ఐ కెన్ సీ ఇట్ క్లియర్లీ. నా స్కిన్ చాలా మాయిశ్చరైజ్డ్ కూడా అయిపోతుంది. మేబీ నా వాటర్ ఇంటేక్ కూడా పెరిగింది కదా, దట్ కుడ్ బీ వన్ ఆఫ్ ద రీజన్. సో మనం నెక్స్ట్ ఇంకా 9 days ఉంది ఎంత వెయిట్ తగ్గాం చూసుకోవడానికి. లెట్స్ సీ. Okay, we'll meet in tomorrow's weight loss journey. Until then, bye bye.